రైతులందరికీ నమస్కారం. ఎస్‌బీఐ అకౌంట్ ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం నుండెల్లి ఈకేవైసీ ప్రక్రియ ఈ సంబంధించి కూడా ఇప్పటివరకు మీకు ఒకవేళ వెనుకటి విడతలు ఏవైతే ఉన్నాయో అంటే 19వ విడత కానివ్వచ్చు, 18వ విడత కానివ్వచ్చు, లబ్ధిదారులకు వచ్చేసైతే కేంద్ర ప్రభుత్వం నుంచెల్లి కానివ్వచ్చు, అటు ఎస్‌బీఐ నుంచెల్లి కూడా మనకు ఆదేశాలు అయితే రావడం అయితే జరిగింది. ఈకేవైసీ అప్డేట్ కోసం అయితే కస్టమర్లకు సమాచారం ఇవ్వాలి. బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు అయితే జారీ చేసినట్లయితే తెలుస్తుంది. కస్టమర్ల భద్రత సేవలను పెంచేందుకు వీలుగా కేవైసీ అప్డేట్ కోసం వారి ఎప్పటికప్పుడు అయితే సమాచారం ఇస్తూ ఉండాలని అయితే స్పష్టం చేసిందన్నమాట. బ్యాంకులకు ఎవరైతే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకుంటున్నారో అంటే మొబైల్ నెంబర్తో లింక్ చేసుకుంటున్నారో ప్రతి ఒక్కరికైతే బ్యాంకుకి అయితే మన యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఇవ్వాలని అయితే చెప్పడం జరిగిందనమాట. అయితే ఇప్పటికే ముగిశాక 3 సార్లు వచ్చేసి నోటీస్ ఇవ్వాలని అయితే సూచించింది. ఒకవేళ మీరు 1 కంటే 2 కంటే 3 కంటే ఎక్కువ గల ఈ కేవైసీ ప్రక్రియ అనేది ఒకవేళ చేసుకున్నట్లయితే ఈ యొక్క డీబీటీ ఈబీటీ స్కాలర్షిప్ కోసం భారీగా తెరిచిన పీఎం కిసాన్ జనధన్ ఖాతాలో ఈ కేవైసీ పెండింగ్లో ఉన్నట్లయితే గుర్తించమందన్నమాట. ఒకవేళ మీ అకౌంట్ ఏదైతే ఉందో అకౌంట్ నెంబర్కి వచ్చేసి మొబైల్ నెంబర్ ద్వారా ఒకవేళ మీకు పెండింగ్లో ఉన్నది ఈ కేవైసీ ప్రక్రియ అనేది ఒకవేళ పూర్తి చేసుకోలేకపోతే ఈ యొక్క పెండింగ్ చేసుకునే వారికి లిస్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఈ కేవైసీ సెంటర్లలో వచ్చేసి అంటే మీ దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్లలో కానివ్వచ్చు అప్డేట్ కోసం అయితే ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి రైతులకి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి చూసుకున్నట్టయితే ఇప్పటికే 20వ విడత కోసం కూడా రెడీ అయినట్లయితే తెలుస్తుందన్నమాట. అందుకే బ్యాంకులకు కూడా ఆదేశాలు అయితే రావడం అయితే జరిగింది. సో ఈ కేవైసీ ప్రక్రియకు సంబంధించి ఎలా పూర్తి చేసుకోవాలి, మొదట పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అధికారిక వెబ్సైటు www.pmkisan.gov.in.లో వచ్చేసి వెళ్ళి ఈ యొక్క అప్లికేషన్ అయితే ఫిల్ అప్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర ఉన్న సమీపంలో కామన్ సెంటర్ సర్వీస్ ద్వారా కూడా సిఎస్సి సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్ ద్వారా ఈ కేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోవచ్చు. అయితే దీన్ని 25 అంటే 2025 మే 31వ నాటికి పూర్తి అయ్యాలనైతే ఉండాలని అయితే అధికారికంగా విభాగం వెల్లడించింది. అయితే దీన్ని 2025 మే 31 నాటికి పూర్తి చేసి ఉండాలనేది పీఎం కిసాన్ అధికారిక విభాగం అయితే వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఒకవేళ మీకు తెలియనట్లయితే ఈ కేవైసీ ప్రక్రియ అనేది అంటే ఒకవేళ మీరు 20వ విడత కోసం లబ్ధి పొందాలనుకున్న వారైతే ఈ యొక్క గడువు అయితే పెట్టిందన్నమాట. సో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఇప్పటికే మే 31వ తారీఖు అంటే దాదాపు కూడా మనకైతే ఈ యొక్క సేకరించిన టైం ఏదైతే ఉందో గడువు అయితే ముగియడం అయితే జరిగిందన్నమాట. అంటే జరిగింది. ఇప్పటికే చూసుకున్నట్టయితే ఒక పక్క చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ 20వ విడత నిధులు కూడా మరికొన్ని రోజులలో అంటే ఇంకా 2-3 రోజులలో వచ్చేసి ఈ నెల 20వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వంకి వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభావ పథకం రోజు ప్రారంభిస్తున్నారన్నమాట. అదే రోజు పీఎం కిసాన్ ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న రైతుల అకౌంట్లోకి 2,000 రూపాయలు అయితే ఖాతాలో జమ చేయబడుతున్నాయి అన్నమాట. సో ఇదన్నమాట.